నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. పొద్దున్నే అయితే ఇంట్లో పని అయిపోయింది. దీపారాధన కూడా నేనే చేసిన. ఆయన అలిగినాడు, ఎందుకంటే దీపారాధన చేస్తా అంటే పాటలు పెడుతున్నాడు. ఒకటేమైనా పాటలు పెట్టగాకు వరుసగా కాకుండా దానికి తిడుతున్నాడు. నాకు యాడికి పోతాను బా బో బా చెప్పు. అమెరికా వచ్చిన పేపర్లు రెడీ చేసిన పోయి ఇంకా పోస్ట్ పోయాలి. అందుకే ఇప్పుడు నా ఇష్టం బా, నువ్వు అరిసినప్పుడులే అరుస్తుంది నా మీద. దీపారాధన చేస్తాను చేసిందని నువ్వు బా సౌండ్ తగ్గించి బా అన్నా. చెప్పలే, సౌండ్ తగ్గిబ్బా, ఫస్ట్ సౌండ్ తగ్గించి కెమెరా ఆన్ చేసి పెట్టిబ్బా అని చెప్పిన. నా మీద అయితే అరుస్తుంది. ఓ నేను అరిస్తే దేవుని దీపారాధన చేసేటప్పుడు ఆ పాటలు కూడా పెడతాడు. అది సౌండ్ ఐఫోనో లేకుంటే డబ్బా ఫోన్ ఆడతాం కాలే, ఒక ఊరికి వినపస్తుంది ఆ సౌండ్. అయితే అట్ట దీపారాధన చేసుకునేప్పుడు అట్ట పాట పాడితే మనిషికి నాకు అట్ట చేసే కోపం వస్తుంది. దేవుని దీపారాధన చేస్తాను ఆ పాట పాడుతున్నాడు, కోపం వస్తుందా లేదా? సరేలే చెప్పు. ఇవి వచ్చి పేపర్లు ఏం వివరం చెప్పాలా? ఇది వచ్చి అమెరికా అమ్మకి మనము ఫ్లాట్, అదే అమెరికా అమ్మకి ఫ్లాట్ అయితే బుక్ చేసినాం కదా, అది పేపర్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు పోయి పోస్ట్ చేసేయాలి అమెరికాకు. ఇది కొత్త వెంచరు. ఈ వెంచర్లో అయితే కొత్త వెంచర్ వచ్చింది మనకు. ఈ వెంచర్లో అయితే చాలా ఉన్నాయి ఫ్లాట్లు, చాలా వరకు ఫెసిలిటీస్ అయితే మొత్తం 24 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కొద్దిసేపు ఉన్నాక మేమిద్దరం పోయి చూపిస్తాము ఏమేమి ఉన్నాయి ఏం కథ అని. చాలా బాగుంది ఇది. దీంట్లో కూడా సేమ్ ఆఫర్లు ఉంటాయి. 30,000 నుంచి 2 లక్షలు గెలుచుకోవచ్చు. ప్లస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 1075 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగున్నది వెంచరు, పెద్ద వెంచరు. సిటీలో ఉన్నట్టే దీంట్లో మనం ఫ్లాట్ కొంటే అటు ఉంటుంది. చూపిస్తాయి, ఇప్పుడు పోతాం మేము. ఇప్పుడైతే ఆయన బయటికి అవి పోస్ట్ ద్వారా వేసేదానికి పోతున్నాడు. అందుకే రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి కదా, అన్నీ అయిపోయి వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు పోయి దాన్ని పోస్ట్ కేసేస్తే అది వారం తర్వాత అమెరికాకి పోతుందంట. అందుకైతే బయలుదేరుతున్నాడు. ఆడికైతే పోతున్నాం వెంచర్ కాడికి. టైం అయిపోయింది, నాకు మళ్ళీ వేరే పని ఉన్నది. ఇంకా వెంచర్ కాడికి పోవాలని సరసా పోతాం. అక్కడ పోయినాక మొత్తము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కూడా ఇస్తా, కింద కాంటాక్ట్ అవ్వండి. దగ్గర నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఇప్పుడైతే మేము వెంచర్ దగ్గరికి వచ్చినాం. ఇది మెయిన్ రోడ్కి దగ్గర, ఇదే మెయిన్ రోడ్డు, దీనికి అనుకునే ఉంటుంది. ఇది ఇదైతే లోపల ఫెసిలిటీ చాలా ఉన్నాయి. ఈ గోడ కూడా కట్టుడు గోడ, ఇది మామూలుగా ఏదో పెట్టుడు గోడ కాదు, బాగా స్టాండర్డ్ గోడ కట్టేశారు. చాలా పెద్దది గోడ ఇది. రోడ్డు కూడా పెద్దది, రోడ్లు పెద్దవి, అన్నీ కూడా బాగుంది. ఇక్కడ పెద్ద ఆర్చ్ వస్తుంది. ఈ గోడ దాటం కూడా దాటలేము, అంత పెద్దది ఆర్చ్. పార్క్, జిమ్ములు. ఇక్కడ మనం ఇల్లు కట్టుకునేటప్పుడే సిమెంట్ దిమ్ములు కూడా ఇల్లే సప్లై చేస్తారు అనుకుంటా, అందుకే ఇది పెట్టారు. ఇది వెంచారు, చూసినారు కదా, రోడ్డుకి ఆనుకొనే ఉంది. అదే పెద్ద రోడ్లు. ఈడైతే మనకు ఒక గోశాల, కళ్యాణ మండపం 2 వస్తాయి. గుడి కట్టిన చిన్నది వేసి ఇక్కడ అక్కడ వేసినారు బోర్డు, గోశాల కళ్యాణ మండపం వస్తుందంట. ఇక్కడ మాట్లాడు. ఇక్కడ వచ్చి ఆంజనేయ వినాయకమయ స్వామి గుడి చిన్నది. ఇది గోశాల కళ్యాణ మండపం లోపల వస్తుంది. ఇదంతా దానికోసం వదిలినారు. దానికోసం ఇదంతా స్థలం అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఆవులు అడగపోయినట్టు మేతకు పోయింటాయి. దానికోసం ఇది గోశాల కళ్యాణ మండపం ఇక్కడ వస్తాయి. ఇంకా లోపల చాలా ఉన్నాయి సొసైటీ. గోడ చూడు ఎంత హైట్ ఉన్నదో, అవి నిలబడు. ఫుల్ స్టాండర్డ్ గోడ ఇది. నాలాగా 2 నిలబడచ్చు. మామూలుగా అయితే చాలా వరకు వెంచర్లకి పెట్టుడు గోడలు ఉంటాయి, అవి తీసేస్తారు మళ్ళా. ఇది అట్లా స్టాండర్డ్ లైఫ్ అంతే. ఇంకా చుట్టూ పైన కూడా కడ్డీకి కరెంట్ ఏదో పెట్టడానికి పెట్టినారు. ఫుల్ సేఫ్టీ వెంచర్. ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫారం ఉంది, కరెంట్ లైన్లు ఉన్నాయి, వాటర్ ఉన్నది, ట్యాంక్ ఆడవుతున్నాయి. అయ్యి ఆవులు ఆడివి పెద్దది. ఈ వెంచర్ మొత్తం కూడా డిటిపిసి అప్రూవల్ వెంచర్. ఇదంతా
ఒక సిటీలో మనం ఎట్టయితే ఉంటామో అట్ట అన్ని ఉంటాయి దీంట్లో ఫెసిలిటీస్. చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి, కరెంటు కానీ అండర్ డ్రైనేజ్, అండర్ కరెంటు చాలా వరకు బాగుంది. సెక్యూరిటీ కానీ పార్కులు మొత్తం ఆల్మోస్ట్. అంటే ఇంతకుముందు వెంచర్లో పడినప్పుడే అమ్మేశారు. ఇక్కడ ఈ కలర్ ఉన్నాయి కదా, అవన్నీ అమ్మినట్టే. మనకైతే ఉన్నాయి ఒక 150-170 దాకా ఫ్లాట్లు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఆఫర్ కూడా, ఒక ఫ్లాట్ కొంటే మామూలుగా మన వెంచర్లో కొంటే ఇస్తారు కదా, 30,000 నుంచి 2 లక్షలు గెలుచుకునే అవకాశము. మళ్ళీ 10 రోజులు ఫుల్ పేమెంట్ కట్టుకుని రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే ఈస్ట్ ఉన్నాయి. చాలా మంది నన్ను ఈస్ట్ అడుగుతా ఉంటారు, ఈస్ట్ ఫేస్ చూడని. ఈడైతే ఈస్ట్ ఫేస్ అయితే ఉన్నాయి దండిగా. ఆవులు ఆడున్నాయి. వాటర్ ట్యాంక్ కడతాన్నారు. అన్ని ఎక్కడ ఏముంటాయి అన్ని బోర్డులు వేస్తున్నారు. ఆ బోర్డులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇది వాటర్ ట్యాంక్ కడతాన్నారు, బోర్డు వేసినారు. అక్కడ కూడా ఏందో ఛార్జింగ్ అంటే కార్లకు ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి కదా, దానికోసం ఇక్కడ పాయింట్ వదిలేసినారు. అది ఇక్కడ కడతారు, అది ఆ ఛార్జింగ్ పాయింట్. ఫ్యూచర్ లో ఎవరైనా ఎలక్ట్రానిక్ బండ్లు తీసుకుంటారో వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ వదిలేస్తున్నారు. అన్ని కడతారు. ప్రతి ఒక్కటి ఏమేమి చెప్పినారు అన్ని కడతారు, ఇబ్బంది ఏం లే. ఆవులు చూడలేము, ఆవులు కాదు ఎనుములా, ఆవులే. దాంట్లో ఏమంటారు జాతులే మనకెందుకు. ఇక్కడ కూడా బోర్డు వేసినారు. ఇక్కడ ఏముందో చుట్టూ ఉన్నాయి బోర్డులు చుట్టూ. అంటే ఏడాడ ఏమేమి కావాలో ఫెసిలిటీస్ అన్ని వేసేస్తున్నారు. పార్క్ ఇది కదా, పార్క్. ఇక్కడ పార్క్ కడతారు మధ్యలో. ఇదంతా పార్క్ వస్తుంది నుంచి ఆడి వరకు పెద్ద పార్క్. కొంతమంది తీసుకొని పిల్లర్స్ దాకా వేసినారు, ఇంకా కట్ల. ఇక్కడ పిల్లర్స్ వేసినారు, అక్కడ వేసినారు. 2 కట్టేదానికి వేసుకున్నారు. అదే ప్లే ఏరియా చిన్నది, దాని పక్కనే పార్క్ పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఆ పక్క ఒకటి ఉన్నది, ఆడికి పోలేం, దావా సరిగా లేదు. రోడ్లు కూడా వేస్తున్నారు. రోడ్డు చూడు ఎంతలా వేస్తున్నారు, చూపిట ఎంతలా ఉందో, చాలా పెద్దది రోడ్డు. ఎవరో ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈడ సందులో అయితే దండి ఉన్నాయి. ఇది ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్ వస్తుంది. చూపిస్తాయి చిన్నది మినీ ఫంక్షన్ హాల్ చిన్నది వస్తుంది. ఇది ఫంక్షన్ హాల్ వస్తుంది. దానికోసం ఇక్కడ స్థలం వదిలేసి ఒక ఇది వచ్చి కిచెన్, కమ్యూనిటీ కిచెన్ ఉంటుంది. అంటే కమ్యూనిటీ అంటే కిచెన్ అంటే ఒకవేళ మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు మనం ఏడకన్నా పోతున్నాం ఒక 4 రోజులు 2 నెలలు, వాళ్ళు ఏడుంటారు పాపం, వాళ్ళకి సపరేట్ గా ఇక్కడ చేసేదానికి చాలా ఉంటాయి దీంట్లో. ఇంకా వెనక ఉన్నాయా, ముందు పక్క ఉన్నాయి. హెలీప్యాడ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఏందో బాస్కెట్ కిట్. నాకు ఇంగ్లీష్ రాదా ఇన్ని చదివి దానికి, అందుకే చెప్పలే. బ్యాడ్మింటన్ క్రికెట్ లేడీస్ ఇది. వెనక పక్క పిల్లలు యోగా చేసుకుంటారు కదా, యోగాది. ఈ సైడ్ మొత్తం ఇవన్నీ కడతారు. యోగా ఇంకా వెనక పక్క ఇంకోటి ఏదో ఉన్నది, యోగా. ఇది ఇదంతా వదిలేసినారు చాలా స్థలం ఇవన్నీ కట్టేదానికి. ఇంకోటి ఏదో ఉన్నది కానీ రాళ్ళు ఉన్నాయి. ఇది ఏందో మొత్తం అందరు మీటింగ్ పెట్టుకునేదేమో. లైబ్రరీ. లైబ్రరీయా? లైబ్రరీ అది. అన్ని ఇక్కడ అంతా వర్షంగా. అబ్బా జస్ట్ మిస్ రాయి ఎక్కించుకొని వచ్చిందంటే. అది ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ముందు పక్క ఇంకా ఉన్నాయి కొన్ని. ప్రతి ఒక్కటి కూడా ఈడ ఏమేమి చెప్పినారో, ఈడ ఏమేమి బోర్డులు వేసినారో అన్నిటికీ సపరేట్ గా ప్లేస్లు అయితే వదిలేస్తున్నారు. ప్లేస్లు వదిలేసి మిగతాయి మాత్రం ఫ్లాట్లు వేసినారు. ఇప్పుడు సపోజ్ 1 ఎకరా స్థలము, 1 ఎకరాలో 60 సెంట్లు ఓన్లీ ఫెసిలిటీస్ కోసమే వదిలేశారు. దీంట్లో మిగతాదంతా కూడా నీకు ఒక 40 సెంట్లు మాత్రమే మిగతాది రూమ్. ఇది ఫ్లాట్లు వేసారు. ఇది మనకి ఫ్లాట్లు వేస్తున్నారు. ఫ్లాట్లు కూడా బలంగా నాటినారు రాళ్ళు, పెద్ద పెద్దవి. ఇది వచ్చి ఇక్కడ అది వస్తుంది, ఏంటి హెలీప్యాడ్ వస్తుంది. ఇక్కడ 4 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఇక్కడ బోర్డులు పడిపోయినాయి. అన్ని మొత్తం సదరం చేస్తున్నారు కట్టేదానికి రెడీగా.
స్టార్ట్ అయితే కస్టమర్స్ వచ్చారంటే ఇంకొకటి ఒకటి ఒకటి స్టార్ట్ చేస్తారనమాట. టెన్నింగ్ అదే టెన్నిస్ ఆడతాడు అది. ఇది వచ్చి హెలిప్యాడ్, అంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అది. స్కేటింగ్ మన అడవులా స్కేటింగ్ ఎర్రబల్లా అట్టాడు స్కేటింగ్. ఆ పక్క ఓపెన్ ఆడిటోరియం, అవి నాకు నోరు తిరగదులే. ఆడిటోరియం ఏదన్నా జరిగినప్పుడు అందరు కూర్చొని చేస్తారు అది. అవన్నీ టోరియం, ఇది హెలిప్యాడ్. సో ఇట్టా ఇంకా చాలా ఉన్నాయి, బోర్డులు పడిపోయినాయి. కానీ మొత్తం 24 ఫెసిలిటీస్ ఉన్నాయి. మొత్తం 24 ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కడతారు. సో ఎవరికైనా ఈస్ట్ ఫేస్ కానీ లేదంటే కార్నర్ బిట్లు కానీ రోడ్డు పైకి కానీ ఎవరికైనా కావాలంటే భిన్న గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే భిన్న అయిపోతాయి మళ్ళీ. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 65 ఫ్లాట్లు దాకా అమ్మేసి ఉన్నారు. ఇంకా ఇవన్నీ పడినాయంటే ఇంకా అస్సలు అవి కూడా దొరకవు. మెయిన్ రోడ్కి చాలా దగ్గర, మనం ఇట్లా బండి దిగచ్చు. ఒకవేళ బస్సు ఆపాలన్నా కూడా ఆపచ్చు. ఊరు కూడా దగ్గర, పుత్తనారపల్లి దగ్గర. నీకు పుల్లంపేటకు కూడా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది, మన రాజంపేట ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. సో అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నేనే దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తా. మీకు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ రిస్క్ ఉండదు. ప్రతిదీ కూడా పక్కా డాక్యుమెంట్స్తో మీకు రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తాము. ఇది వచ్చి డిటిపిసి అప్రూవల్ ఫ్లాట్లు అనమాట ఇవన్నీ కూడా. అది రోడ్లు కూడా మంచి రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ ఈ బండగా ఇది గోడ కానీ ఆడ కూడా ఏదో కాలనీ ఏదో ఉంటున్నది, ఇల్లులు ఉన్నాయి పక్క పైన. ఇంకా కొన్ని ఈడ కూడా ఏవో వస్తాయి, అవి కొన్ని పడిపోయినాయి. ప్రతి దానికి కూడా స్థలం వేసేసి సదరం చేసేసి కట్టాలని చూస్తున్నారు. అది చూస్తున్నారు కదా. ఈరోజు అయితే ఇది విజిట్ చేయాలని వచ్చిన ఇడికి. సో చూసారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే భిన్న గ్రాప్ చేసుకోండి. మళ్ళీ రోడ్డు పైన కావాలా, ఈస్ట్ ఫేస్ కావాలంటే దొరకవు. కార్నర్ బిట్లు కూడా ఉన్నాయి చాలా వరకు, అయిపోయినాక అడుగుతారు. దీంట్లో అయితే మనకు ఒక స్క్వేర్ ఫీటు 1075 రూపాయలు అయితే పడుతుంది స్టార్టింగ్. దీంట్లో మళ్ళీ లక్కీ డ్రిప్పులు ఇవన్నీ అన్నీ పోతాయి. సో అది ఏం బాగా హ్యాపీనా? వచ్చినావా, చూసినావా? బాగుందా? ఇది చాలా బాగుంది, రోడ్డుకి దగ్గర. చూస్తున్నారు కదా వెంచర్ అంతా, మాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వచ్చి ఏం ఫేస్ బది ఈస్ట్ ఫేస్ ఈస్ట్ వెస్ట్ అవన్నీ అయితే ఉంటాయి, త్వరగా వస్తే ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్ లో అన్ని అయిపోయినాక ఈస్ట్ లేవా అని అడుగుతారు. ఇప్పుడైతే చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే గ్రాప్ చేసుకోవాలి. నెంబర్ పెట్టేస్తాను, నెంబర్ పెడతా. ప్రతిదీ కూడా నేను దగ్గర చూసుకుంటా, మీకు ఏ ఇబ్బంది ఉండదు. దేవుడు కూడా ఒకటి కడుతుంది, అది వేసినారు కట్టల వాళ్ళు ఇంకా బేస్మెంట్ అన్ని ఒకటి పనులు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ చెప్పినారో అవన్నీ కూడా చేసి చూపిస్తారు. మా దాంట్లో SLN లోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. రోడ్డు కూడా చాలా దగ్గర, చూడ ఎంత దగ్గర, మెయిన్ రోడ్డుకి దగ్గరే, సర్వం లోపలికి వచ్చేయచ్చు. ఈ మెయిన్ రోడ్ లో కావాలన్నా కూడా, ఈ మెయిన్ రోడ్డుకి దగ్గరగా కావాలన్నా కూడా ఫ్లాట్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే గ్రాప్ చేసుకోవాలి మనం. మళ్ళా కొద్ది రోజులు ఉన్నాక కష్టం అయిపోతాయి, అన్ని అయిపోయినాక వెనక్కి పోవాల్సి వస్తుంది. లాస్ట్ కార్నర్ బిట్లు లాస్ట్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అయిపోండి నెంబర్కి. వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నేను పోయేటప్పుడే అన్నం చేసేసి పోయినా, వచ్చే తల్లిగా లేట్ అవుతుంది అనేసి. ఇంకా కూర అంటావా ఆయనకైతే చెప్పిన, బయటికి పోయినాడు. మళ్ళీ రసం ఏమన్నా తెమ్మని, ఒకవేళ రసం తెస్తే రసం వేసుకొని తింటాం, లేదంటే పెరుగు వేసుకొని తిందామని. ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఒక ఇదేమంటారు ముక్కుకు మాస్క్ అయితే పెట్టిన, బ్లాక్ హెయిర్స్ పోయేదానికి మాస్క్ అయితే ఆర్డర్ పెట్టిన. అదైతే వచ్చింది, చూద్దాం. నేను ఇంతకుముందు బ్యూటీ పార్లర్లో బ్లాక్ హెయిర్స్ తీయమంటే తీసినారు వాళ్ళు. అప్పుడు ఏం చేసినారంటే గట్టిగా అదిమి తీసేసినారు ఇక్కడంతా. అది తీయడం వల్ల ఏమైపోయింది, ఇక్కడంతా కమిలిపోయి నల్లగా అచ్చరపడిపోయింది. అందుకోసం అది వద్దని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ పెట్టినాను ఫ్లిప్కార్ట్లో. వచ్చింది, కట్ చేసి చూద్దాం. ఇదేనా? ఇట్లే వచ్చింది. చిన్న ఎట్లా వస్తుందో చూద్దాం. పేపర్స్ లాగా వచ్చినాయి, స్టిక్కర్ వచ్చింది. నేను పెట్టింది బ్లాక్ అయితే ఈ కలర్ వచ్చినాయి. ఇది ఎట్టా
ఇట్లా తీసి తగిలించుకుంటారా? నేను పెట్టింది బ్లాక్ పెట్టినా, ఇవైతే వైట్ కలర్ వచ్చినాయి. ఇదంతా నాకు చదవడం తెలియదు. ఆయన వచ్చినాక చదివిన తర్వాత ఎట్లా పెట్టుకోవాలి ఏమనేది చూపిస్తా. నేను కూడా ముక్కుకి వేసుకొని చూపిస్తా ఆయన వచ్చిన తర్వాత. ఏంది ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడే వచ్చినాడు, పప్పు రసం అయితే తీసుకొచ్చినాడు. ఇంకరా పెడతారా? బాగా మాట్లాడి కార్డు వచ్చింది అసలు అమ్మకి ఏం కూడా బిజినెస్ చేస్తానంట ఈరోజు విజిట్ చేసింది ఫ్లాష్ సైట్, అందుకు కార్డు ఇచ్చేసినాడు. కానీ పెట్టు నువ్వు అత్తి చేయొద్దు, బాగా మాట్లాడు. ఆ మాస్క్ అయితే మా ఆయన మీద ప్రయోగించిన. ఫస్ట్ అయితే అతుక్కోలే, మళ్ళీ అదంతా చదువు అంటే చదివినాడు, మళ్ళీ తేమ చేసి అతికిస్తే అతుక్కునింది. బాబా అది ఛాన్స్ అయిపోయింది అతికిచ్చి. ఇప్పుడు పీకుదాం, చూద్దాం ఎట్టొస్తుంది. పీకుతా, నొప్పి వస్తుందా? ఈజీగానే వస్తుంది. చూడు, ఇది నల్లదైతే క్లారిటీగా వస్తుంది, తెల్లది కాబట్టి కానీ ఉండదు. లైట్గా వచ్చింది. నేను కూడా వేసుకుంటా, ఇంకా వచ్చినాయి. కాకపోతే ఇది నల్లది తెల్లది కాబట్టి కనిపించలే కదా. నల్ల మాస్క్ అయితే కనిపించింది. ఆడాడ నల్లగా ఇంటికెళ్ళి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా నా ముక్కుకి వేసుకుంటా. నేనైతే ఇప్పుడు వేసుకుంటాను ముక్కుకి. ముందు అర్థం కాలే ఎట్లా ఏమని, ఇప్పుడైతే మొత్తం అర్థమైంది. ఫస్ట్ తేమ చేసుకోవాలి ముక్కుని. తేమ చేసుకొని స్టిక్కర్ తీయాలి. ఇట్టనా ఏంది వాసన? ఏందో ఒక రకంగా ఉంది, ఆకు వాసన ఏందో. కిందిది పైకి కిందికి వేసుకున్నా. ఇట్టనా చేసిన. ఏం పాడు నీళ్ళు తేమ చేయాలని అనుకుంటున్నా. నేను కూడా ముక్కు తేమ పైన గుచ్చిపోయి ముక్కుకు బ్యాండేజ్ వేసినాం. పిక్కుంటుంది, కొంతసేపు తర్వాత చూద్దాం. ఇదైతే బాగా అతుక్కుపోయింది, ఇప్పుడైతే తీస్తాం. అబ్బా బాగా వచ్చేసింది. మీకు డైరెక్ట్ చూపిస్తా చూడండి, చాలా బాగా వచ్చింది. ఇటు సైడ్ బాగా వచ్చింది, ఇటు సైడ్ లేవేమో, ఇటు సైడ్ రాలే అంతగా. బాగా వచ్చేసింది, బాగా వస్తుంది కూడా. ఈయన వింటే బాగుంది, చూపించింది బాగా వచ్చేస్తుంది. ఇక్కడంతా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, చిన్నవి, అవి బలు వచ్చినాయి. నీట్గా బాగా వర్క్ అవుతుంది. అయితే తేమ చేసుకోవాలి, ఫస్ట్ తేమ చేసిన తర్వాత అతికించుకోవాలి. బాగా వర్క్ చేస్తాను ఇదైతే. మీకు కూడా కావాలంటే లింక్ పెట్టమంట మా ఆయన్ని, తీసుకోండి. ఏం బా ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి జొన్న రొట్టె, అలసందల కూర, పచ్చడి, టమాటా పచ్చడి. ఇదే పచ్చడి బాగుంటుంది. చెప్పు బా. రొట్టె మళ్ళీ రొట్టెలు తెచ్చిందే 4 రొట్టెలు అవి మళ్ళా ఇదైపోతుంది. చెప్పు. సో చూసారు కదా ఈరోజు ఆ వెంచర్ మొత్తం కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, మళ్ళీ దొరకవు. ఆల్రెడీ ఇక్కడ 2 వెంచర్లు కూడా మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈరోజు ఇంకో హ్యాపీనెస్ అయితే ఏంటంటే మా అన్న కూడా ఒక ఫ్లాట్ కొన్నాడు. చాలా రోజుల నుంచి చెప్తా ఉండా, ఏడవసాట ఒక స్థలం కొనుక్కొని మొత్తానికి ఈరోజు పట్టుబట్టి నేనే కొనాల్సిందే అని చెప్పి నేను దాంట్లో జాయిన్ అయినా. ఫస్ట్ నేనే అంటే మేమిద్దరం చెప్పినాంలే వాళ్ళకి తీసుకోండి అని.
సో దాన్ని బట్టి తీసుకున్నారు ఏం పేరు మీద అంటే ఏం దాంట్లో జాయిన్ అయింది కదా ఏం పేరు మీద బుక్ అయినట్టు చేయించారు. రేపు నాకు సన్మానం చేస్తారా? రేపుగా శుక్రవారం. శుక్రవారం సన్మానం చేస్తా. అది చూపించాలి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. చెప్పు రోజు నేనే చెప్తాను. చెప్పు. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.